This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, ఈరోజు మనకి L&T తెలుసు కదా, లాస్ట్ అండ్ టర్బో. సో L&T నుంచి L&T యొక్క సబ్సిడరీ అయిన L&T కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ మెషినరీ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. సో ఓకే, మంచి హైరింగ్. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెషర్స్కి చాలా మంచి అప్డేట్. రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఏ పాస్వర్డ్ దీనికి ఎలిజిబుల్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ L&T ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ చేశారా, ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ సర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు L&T కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ మిషనరీ. సో డైరెక్ట్ వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. జూనియర్ ఇంజనీర్ ట్రైనీ 2026 అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది మాట రోలు. ఇక్కడే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చేసారు. సో ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఇన్ డిప్లొమా కోర్స్ కంప్లీటింగ్ 2026. ఎవరైతే 2026లో పాస్ అయ్యే బ్యాచ్ వాళ్ళు ఉన్నారో, సో డిప్లొమా క్యాండిడేట్స్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి. మినిమం 60% ఇన్ SSC. సో 10th క్లాస్లో మీకైతే 60% వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సు కూడా 60% మ్యాథ్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. నో ATKT. సో మీకు ఏమి యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఏమి లేకుండా ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, క్యాండిడేట్ షుడ్ పాస్ ఆల్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్లోనే మీరైతే పాస్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో పేపర్ థియరిటికల్, ప్రాక్టికల్ ఆర్ ఆరల్ నాట్ అపియర్డ్ ఇన్ ద రెగ్యులర్ సెమిస్టర్ ఆర్ ఇయర్ ఫర్ ఎనీ రీజన్ యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ సెకండ్ అటెంప్ట్ అట. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ది సబ్సిక్వెంట్లీ క్లియర్. సో అందుకే ప్రాపర్గా ఫుల్ టైమ్ రోల్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి. ఏజ్ చూడండి, నాట్ మోర్ దాన్ 23 years, 1st July 2026 కల్లా అని కూడా మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్ కూడా ఇచ్చారు గైస్, యాజ్ పర్ ది కంపెనీ పాలసీ అట. హైట్ మేల్ వచ్చేటికి 152 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ వచ్చేటికి 150 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేటికి 43 kgs ఉండాలి, ఫీమేల్ వచ్చేటికి 38 kgs ఉండాలట. సూపర్. అప్ టు అంటే వీళ్ళేదో సంథింగ్, ఎందుకంటే ఇది మన కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ మిషనరీలోకి వెళ్తుంది కాబట్టి, సో L&T. సో అందుకే వీళ్ళు హైట్ వెయిట్ కూడా ప్రాపర్గా మెజర్ అయితే చేస్తున్నారు. ఐ సైడ్ కూడా నార్మల్గా ఉండాలి. ఇఫ్ వేరింగ్ గ్లాసెస్ ఆర్ కాంటాక్ట్ లెన్సెస్, ద పవర్ ఆఫ్ ది గ్లాసెస్ ఆర్ లెన్సెస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ +or-6 డయోప్రెస్ అట. డయోప్రెస్ అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండి 2026 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా క్యాండిడేట్స్ ఆల్ స్ట్రీమ్స్ వాళ్ళు దీనికి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి అప్డేట్గా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మిస్ అవ్వద్దు. మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ కావాలో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఈ యొక్క పట్ల వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కామెంట్ చేశారు, అందుకే చేసాం. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడితో మళ్ళీ వెళ్తాం. అందరికీ సెలవు. బాయ్.